బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నా పట్ల హృదయంలో ఉన్న పిల్లలు చూపించిన ప్రేమకు మీ అందరి ఆశిస్తూ ఆనందాల మధ్య నేను పొందిన అనుభూతిని మరువలేను అని మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచపు చరిత్ర పుటలలో, బైబిల్ యొక్క విశిష్టతను ప్రపంచ దేశాల చరిత్రలలో లిఖింప చేయాలనే ఆలోచనతో ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గత నెలలో ఏప్రిల్ మాసాన హృదయంలో ఆత్మసావరు అగ్నియాలు అన్న అంశంపై మాట్లాడటం జరిగింది. కడియం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది వేలాది భక్తులు వారి హృదయ స్పందన నేను చూసినప్పుడు మీరే బహుగా సంతోషించాను. నేను ప్రకటిస్తున్న, మీరు చదువుతున్న ఈ మహావేదం, దాని సారం మిమ్మల్ని రంజింపచేస్తుంది, రక్షిస్తుంది అనడానికి కడియంలో ఉన్న సంఘముల వారు, రాజులలో ఉన్న సంఘముల వారి మధ్య చూపించిన ప్రేమ, అభిమానమే ఈ సన్మానం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. నా కష్టానికి తగిన ఫలితాన్ని నేను పొందాలి అనుకున్నప్పుడు నా మనస్సు ఎంతో ఆనందంతో నిండి ఉన్నదని సభాముఖంగా నేను ముందు మీతో కలిసి ఆనందిస్తాను. 1986, 85 ఆ ప్రాంతాలలో ప్రప్రథమంగా తూర్పుగోదావరి జిల్లాలో నడుపుతున్నప్పుడు కొంతమంది నేను ఈ ప్రాంతానికి రాకూడదు అని, ఈ జిల్లాకు నేను రాకూడదు అని నాకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీరు తెలుసారు. ఏది ఏమైనా నేను ప్రకటించి ఈ మహాజ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్న నా సోదర సోదరిములైన వారందరికీ తెలియచేయాలని ఒక మహా కోరికతో, ఆలోచనతో నన్ను నిందించిన, హింసించిన, నన్ను అవమానకరంగా చిత్రీకరించిన, నా మీద తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నా, తప్పుడు కేసులు బనాయించిన మీ అందరి ప్రార్థనల వలన, మీ అందరి ఆదర అభిమానాల వలన
అన్నింటినీ అధిగమిస్తూ మా తండ్రి మీ తండ్రి దేవుని యొక్క అండదండలతో ఈరోజు ప్రపంచంలో స్వయ విహారం చేయగలుగుతున్నాను అని సభాముఖంగా నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుని పిల్లలారా, నిన్న మాట్లాడిన నా అల్లుడు కానీ, ఈరోజు నాకు ముందు మాట్లాడిన నా కుమారుడు కానీ, ఈ సభలో ఏర్పాటు చేయడంలో ఉన్న యవనస్తుడు అయిన నా కుమారులైన వాళ్ళు కానీ, ఈరోజు ఈ దేశంలో ఉన్న అనేక మంది నా లక్షలాది అభిమానులు కానీ, వాళ్ళని బట్టి నేను గర్వపడుతున్నాను. మరో విశేషమైనటువంటి సంగతిని ఈ ప్రపంచ క్రైస్తవ చరిత్రలో సువర్ణాక్షరాలతో పేర్కొబడే ఒక మహాయజ్ఞాన్ని కిందటి నాశనం చేశారు. ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ అనేది ఏసీపీసీ హైదరాబాద్, భారత బైబిల్ కాలేజ్, అలాగే మెడ్రాస్లో ఉన్న బైబిల్ కళాశాలలు కాలేజెస్, చెరుపూర్లో ఉన్న బైబిల్ యూనివర్సిటీ, బెంగళూరులో ఉన్నటువంటి బైబిల్ కళాశాల, వీళ్ళు నేర్పిస్తున్నటువంటి విద్య కంటే ఎక్కువ మోతాదులో మహాజ్ఞానాన్ని రగరించి ప్రపంచ జ్ఞానాన్ని సవాలు చేస్తూ బైబిల్ని ప్రపంచ శిఖరాలపైన ఉంచాలి అనే ఆలోచనతో 1000 మంది పట్టభద్రుల్లోని ఒక మహా కార్యక్రమాన్ని చేపట్టి మే నెలలో కర్నూలు, కడప, అనంతపురం 3 జిల్లాలలో 4 స్థలాలలో ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించి 20 రోజులలో బైబిల్లో అతి ప్రాముఖ్యమైన సందర్భాలను బోధిస్తూ మా యూనివర్సిటీ ప్రొఫెసర్, లెక్చరర్, మా స్టాఫ్ అంతా ప్రయాణం చేసి ఈ 3 జిల్లాలు తిరిగి 20 రోజులలో అనేక వేల మందికి ఈ వాక్యాన్ని బోధిస్తూ పరీక్షలు నిర్వహించి పాస్ అయిన 250 మంది, 20 రోజులలో పాస్ అయిన 250 మంది విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ అనే 3 సంవత్సరాలు చదివే పట్టాను వారికి ప్రదానం చేయడం జరిగింది. ఇది నా జీవితంలో ఒక అపూర్వమైనటువంటి సంగతి. ఎందుకంటే నా జీవితకాలంలో నేను చేరింది 50 సంవత్సరాలు. ఎంతకాలం బ్రతకాలి అన్నది నా చేతిలో లేదు. తొందరగా రావాలి అన్నది మా కన్న తండ్రి ఆలోచనగా జరిగినారు. తొందరగా విశ్రాంతిలోనికి వెళ్ళాలి అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. కనుక దేవుని పిల్లలారా, నేనున్న ఈ చిన్న కాలంలో అనేకమైన సంగతులు ఈ ప్రపంచానికి తెలియనివి మీకు తెలియజేయాలి అనే ఆలోచనతో మాత్రం ఉన్నాను. ఈ శరీరం మీరు అనుకుని ఇచ్చినది కాదు, తల్లిదండ్రులు అనుకుని ఇచ్చినది కాదు. నీవనుకున్నది కాక, తల్లిదండ్రులు అనుకున్నది కాక, మరి ఎవరు ఇవ్వగా వచ్చినది ఈ శరీరము మనకు. దీని వెనుకటి కారణం చెప్తానని రాత్రే చెప్పాను. ఈ శరీరం కావాలి, ఈ శరీరంలో నువ్వు ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని దేవుడు తీసుకొని ఎంత కాలమైందో ఒకసారి మీ బైబిల్ చూడండి. మీకు ఈ శరీరం కావాలని, మీరు ఈ శరీరాలలో ఉండాలి అని 20వ శతాబ్దంలో మీరు బ్రతకాలి ఈ తూర్పు గోదావరిలో అని, లేక ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి వారి వారి శరీరాలలో ఉండాలనుకునే ఈ నిర్ణయాన్ని, లేక మీరు కావాలనుకునే దేవుని నిర్ణయాన్ని ఎంత కాలం క్రితం ఆయన తీసుకున్నాడు అనేది కానీ మీరు ఆలోచిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ప్రపంచం పుట్టి, ఈ ప్రకృతి, జగత్తు, పంచభూతాలు అంటున్నామా, ఈ ప్రకృతి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అని రాష్ట్రం మీరు విన్నారు. సైన్స్ చెబుతుంది, శాస్త్రం చెబుతుంది. బైబిల్లో మాత్రం ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను అన్నాడే తప్ప ఎప్పుడు పుట్టింది అన్నది మాత్రం బైబిల్ చెప్పలేదు. కానీ శాస్త్రానికి తనకున్న పరిజ్ఞానాన్ని బట్టి, చిన్న జ్ఞానాన్ని బట్టి ఈ ప్రకృతి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అయినదని వారి అభిప్రాయం. ఓకే, 1800 కోట్ల సంవత్సరాలు ఈ సృష్టికే వహిస్తుంటే మీ వయస్సు ఎంతో ఒక్కసారి బైబిల్ చూడు. కాసేపు మనం ఈ సృష్టికి వయస్సు
ఈ సృష్టికున్న వయస్సు 1800 కోట్ల సంవత్సరాలు అని మీరు అనుకుంటే మీ వయస్సు ఎంతో ఒకసారి మీ బైబిల్ విప్పి చూడండి. మనమంతా ఆత్మలో మనకు వయస్సు, మనకు కాలం ఏంటి, మనకు ప్రారంభం ఏంటి, మనకు ముగింపు ఏంటి అన్నది నిన్న ముగింపులో మనం విన్న మాటలు. కానీ ఈరోజు మన యొక్క కాలాన్ని, ఆత్మకాలాన్ని, లేక మీ కాలాన్ని, నా కాలాన్ని మనం తీసుకుంటే ఎంత కాలం క్రితం మనం కావాలి అని దేవుడు ఏది కోరి కలరు కన్నాడు అన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాలు కలిపితే అందులో కనబడుతుంది ఆ రహస్యం. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో కొన్ని మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఎట్లనగా తన ప్రియుని ఎందుకు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా మనలను ముందుగా అంటే 2 సంవత్సరాల ముందా, 2 రోజుల ముందా, 2 ఏళ్ళు ఇన్ని ఎంత ముందు తెలుసుకున్నాడు ఎందుకంటే నాకు అర్థమవుతున్నాను. మనల్ని ముందుగా తన కోసం అంటే దేవుని కోసం, మీరు దేవుని కోసం, నేను దేవుని కోసం, మనలను తన కోసం, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే అన్నారు. ప్రకృతి పుట్టకముందు, సూర్యచంద్ర నక్షత్రములు పుట్టకముందు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు తండ్రి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అంటే జరిగిపోయింది. నిర్ణయాన్ని దేవుడు తీసేసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడట? మనలను తన కోసం నిర్ణయించుకున్నాడట. మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు. మనలను తన కోసం ఎవరైనా కుమారులుగా స్వీకరించుటకై అనుకున్నాడట. కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, ఎంత ముందుగా, జగత్తు పునాది వేయబడక ముందే. ఈ వచనం చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే 1800 కోట్ల సంవత్సరాలు ఆయుష్ ఈ ప్రపంచానికి కలిగించంటే 1800 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రకృతి పుట్టింది అని శాస్త్రం అంచనాలు వేస్తే నీవు పుట్టింది, నీవు వచ్చింది, నీవు కావాలని నీ తండ్రి అనుకున్నది 1800 కోట్ల సంవత్సరాలకు పూర్వమే. జగత్తు పునాది వేయబడక ముందే. నిజంగా మీ జన్మ ధన్యమైపోవాలి, నా జన్మ ధన్యమైపోవాలి. నేను చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే అమ్మో నేను చాలా చరిత్ర ఉన్నవాడు. నేను క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు నేను నమ్ముతారా? ఆ తరువాత ప్రపంచాన్ని పరిపాలించిన 2వ మహాసామ్రాజ్యం మెరుగు మానవీయ భారతీయ సామ్రాజ్యపు చరిత్ర క్రీస్తు పూర్వం అది కూడా 500-600 సంవత్సరాల మధ్యకాలంలో మనకు తెలుసా? ఆ తరువాత యావత్ ప్రపంచాన్ని పరిపాలించిన మరో భీకర మహాసామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు. ఆయన సామ్రాజ్యం కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తుకు ముందున్న 400-500 మధ్య సంవత్సరాలలో మీకు తెలుసా? ఆ తరువాత రోమా సామ్రాజ్యం మీకు తెలుసు, ప్రపంచాన్ని పరిపాలించింది. ప్రపంచ చరిత్ర చదివితే వరల్డ్ హిస్టరీ చూస్తే మీరు ప్రపంచాన్ని క్రీస్తుకు పూర్వం పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాల్లో చివరి సామ్రాజ్యం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు కాలంలోనే అని అన్నట్టుగా కనబడుతుంది. క్రీస్తు పుట్టుకు ముందు నుంచి క్రీస్తు జన్మ వరకు ఆ మహాసామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. ఆ తరువాత కొద్ది కాలం క్రీస్తు పుట్టిన తరువాత దేవుడి పిల్లల కొన్ని 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ప్రపంచంలోని సామ్రాజ్యాలు కంటే మీ చరిత్ర ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. మీ గురించి ఎంత గొప్పది. ఈ ప్రపంచ పుస్తకాలలో, చరిత్ర పుస్తకాలలో ప్రపంచ మహాసామ్రాజ్యాల గురించి రాయబడితే మీ గురించి ఎక్కడ రాయబడిందో తెలుసా? మీ గురించి ఎక్కడ రాయబడిందో తెలుసా? దేవుడు తన మహాగ్రంథములో మీ చరిత్ర రాసుకున్నాడు. మనం ఎంత గొప్పవాడు, మనం ఎంత అదృష్టవంతులు. నీ చరిత్ర, నా చరిత్ర, నీ కొరకు, నా కొరకు, నీవు నేను 20వ శతాబ్దంలో ఆయా ప్రాంతాలలో కారణజన్ముడుగా ఉద్భవించాలి తన కోసమన్న దేవుని సంకల్పం కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రిందటి సంకల్పమై
మరణాన్ని కలిగిన జన్మను కలిగిన నీవు ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఒక మహాసాధనమని, ఒక కుమారుడు అని, క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి ఆయన కొరకు జీవించే ఒక నాయకుడిగా నువ్వు మిగలాలని, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు బ్రతకాలని ఆయన అనాది సంకల్పాన్ని ఈ రాత్రి మీరు గుర్తు చేసుకోండి. ఒక అజ్ఞాత సామ్రాజ్యపు చరిత్ర కాదు, దానికి ముందు పరిపాలించిన మానవీయ పార్శ్వికుల చరిత్ర కాదు, దానికి ముందు ప్రపంచాన్ని ఏదైన మహాసామ్రాజ్యమైన బబులోను చరిత్ర కాదు. దేవుని పిల్లల లేక నిన్న మనకి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యపు చరిత్ర కాదు. ఈ చరిత్ర ఎన్నో 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 కోట్ల సంవత్సరాల క్రితం దేవుని యొక్క జీవ గ్రంథంలో రాయబడిన చరిత్ర కలిగిన చరిత్ర నీది. నీవెవరనుకుంటున్నావు? ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఈ బ్రతుకు ఎందుకని ఒకవేళ నువ్వు అనేక సార్లు అనుకోవచ్చు. కానీ నీ చరిత్ర నీ పుట్టుక వెనుక, నీ గాథ వెనుక అతను ఎంత చక్కటి హిస్టరీ, ఆయన ఎంత చక్కటి చరిత్ర నీ కొరకు రాసుకున్నాడో ఇప్పుడు ఎందుకు చదువుకున్నారు, ఏర్పరుచుకున్నాను. దేవుడు ముందుగా తన కోసం మరణకు మరణులుగా స్వీకరించుకుంటే, దేవుడు ముందుగా తన కోసం మరణం జరుగుతున్నాను వేయబడక ముందే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పరుచుకొనెను అని అక్కడ రాయబడింది. కీర్తన 139 చదువుకున్నాం. కీర్తన 139వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నేను పిండమై ఉండగా, నీవు పిండమై ఉండగా, నువ్వు పిండమై ఉండగా, నువ్వు పిండమై ఉండగా ఆయన కన్నులు నిన్ను చూశారట. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అసలు పిండం అనేది ప్రారంభం మీకు ఒక్కసారి చెప్తాను, ఎందుకంటే ఇది మహాశాస్త్రం. ఈరోజు డాక్టర్స్ అన్న వాళ్ళకి, ఎంఎస్ చదువుకున్న వాళ్ళకి కానీ, లేదా ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళకి కానీ, లేదా పిండోత్పత్తి శాస్త్రవేత్తలకు కానీ, లేదా మానవ ఆకార నిర్మాణ శాస్త్రవేత్తలకు కానీ తెలియని ఒక మంచి సంగతి ఈ రాత్రి నేను మీకు చెప్తాను. అసలు ఈ పిండం అన్న ఆకార నిర్మాణం గురించి ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియని ఒక మహా అద్భుతం ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అందుకే ఒక మాట అన్నాడు ఆయన, ఒక మాట అంటున్నాడు. దీనికి ముందు ఒక మాట చదువుతాను మీకు. 127 కీర్తనలో, కీర్తన 127లో ఈ మానవ ఆకార నిర్మాణం గురించి మాట్లాడుతూ ఆయన అక్కడ 127 కీర్తనలో ఒక మాట అంటున్నాడు ఆయన. తన ప్రియుని 3వ వచనం, 2వ వచనంలో చివరి మాట, 3వ వచనం, 2వ వచనంలో 127 కీర్తన 2వ వచనంలో చివరి మాట, 3వ వచనం, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు. ఎవరిని ఏంటనుకుంటున్నారు? ఎంతో అంటే మిమ్మల్ని. మీరు ధరించుకున్న ఈ శరీరాలు, ఆ శరీరాలలో ఉన్న ఆయన స్వరూపాలు. మీరు ధరించుకున్న శరీరాలు దేవుని స్వరూపాలు కావు. మీరు ధరించుకున్న ఈ రూపం దేవుడు చేసిన బొమ్మ. మనం ధరించుకున్న ఈ ఆకారం దేవుడు చేసిన బొమ్మ. ముందుకంటే నాకు అర్థం అవుతుంది, తర్వాత చెప్పుకుందాం. కానీ ఆయన చేసిన బొమ్మలో ఆయన రూపాన్ని, ఆయన స్వరూపాన్ని పెట్టాడు. ఎలా? మన స్వరూపము చూస్తున్న నరులను చేయడము అన్నాడు దేవుడు. ఆదికాండం 1:27. మన స్వరూపము నరులను చేయడము అంటే దేవుని స్వరూపము, దేవుని ఆకారం ఒక మహాశక్తి. అది ఒక మహాశక్తి. ఆ శక్తిని తెలుసుకోవాలి అంటే మనం శత్రువుగా మారాలి తప్ప ఈ మానవ ఆకారంలో ఉన్నప్పుడు మాత్రం ఆ మహాశక్తి స్వరూపాన్ని అనగా ఆత్మస్వరూపాన్ని మనం చూడలేమని తెలుసుకోవాలి. ఉదాహరణ, మోషే గారు అడుగుతున్నారు, దేవా తండ్రి నేను చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నన్ను చూస్తే నువ్వు బ్రతకలేవు. అంటే అది ఒక మహాస్వరూపం. ఆ శక్తి స్వరూపం చూడాలంటే మానవ నేత్రాలకు అంత ఎత్తులో ఉన్నది మన ఆత్మ యొక్క ఆకారం. ఎందుకు అంతవరకు మనం పోవనవసరం లేదు. ఒక సూర్యుడిని చూడండి, నీ నేత్రాలతో దాన్ని చూడగలరా? ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న సూర్యగోళాన్ని మనం చూడలేకపోతున్నట్టు ఈ మానవ నేత్రాలతో. దాన్ని పూజించిన ఆత్మ, సూర్యుడు కలుగుదాకా అన్నదే శక్తి ఉన్నవాడు, మహాశక్తి. ఆ శక్తి
ఆ శక్తి కలిగిన మాటకే ఈ సూర్యకోణం సృష్టింపబడితే ఆ మండుతున్న సూర్యుడిని చూడలేని ఈ మానవ నేత్రాలు ఆ సూర్యుని మండించేటట్టుగా కలిగించిన దేవుడిని అనగా మన తండ్రిని ఆ మహాశక్తిని ఈ నేత్రాలతో నువ్వు చూడగలనని ఎలా అనుకుంటున్నావు? అందుకే ఒక చిన్న కోరిక కోరుకున్నాడు, అది చిన్నదే మోసి అనుకున్నాడేమో, కానీ కన్న తండ్రి అయిన దేవుడు నీ తండ్రి నా తండ్రి ఒక మాట అంటున్నాడు. ఏమని తెలుసా మోసే? నీవు నన్ను చూస్తే బ్రతకలేవు. కనుక అది ఆయన రూపము. ఆ రూపాన్ని మానవ నేత్రాలతో మనం చూడలేము. అది ఆత్మగానే మనం ఆయన రూపాన్ని చూడాలి తప్ప మామూలుగా మనం ఆయన రూపాన్ని చూడలేము. కనుక దేవుడి పిల్లల ఈ 127 కీర్తనలో మనం చూస్తే మీరు నిద్రపోతున్నప్పుడు ఒక మహాశక్తి, దేవుని నుండి వెళ్ళిన శక్తి, ఆత్మల జీవం అని అంటున్నాడే, ఆ మహాశక్తి మట్టి బొమ్మలోకి పెడుతున్నాడు. ఆయన ఒక మహాస్వరూపాన్ని తాను చేసిన చేతులతో చేసిన ఒక మట్టి బొమ్మ రూపంలో పెడుతున్నాడు. అదే నీవు నేను. నీవు నేను అని రోజు మానవ ఆకారం ఈ కట్టె గురించి మాట్లాడుకుంటే, ఈ కట్టె ఆయన చేతులతో చేసిన బొమ్మ ఉండగా ఆ బొమ్మలోనికి వచ్చింది ఆయనగా ఉన్న, ఆయనలో ఉన్న నీవే ఒక భాగంగా ఈ కట్టెలోనికి, దేహంలోనికి ప్రవేశించావన్న సంగతి మర్చిపోవద్దు. కనుక నీ గురించి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసండి? తన ప్రియుని గురించుచుండగా అన్నాడు. తన ప్రియుని గురించుచుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు. ఏంటంటే ఏమిస్తున్నాడు ఆయన? ఇస్తున్నాడు. కింద అన్నాడు చూడండి, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఇంతకీ నీకు పిల్లలు ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు నిద్రపోతున్నప్పుడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నీ కడుపు పండుతుందంటే కారణం, నీ కడుపు పండుతుంది అంటున్నావు. ఎలా పండింది? ఎలా పండింది? ఎవరు పండించారు? భర్త పండించాడు అనుకుంటున్నావా? లేక భార్య పండిస్తుంది అనుకుంటున్నావా? ఒకవేళ అవును అలా అనుకుంటే నీకు పుట్టిన బిడ్డలు నేను ఇచ్చే బహుమానాన్ని ఆయన ఎందుకు కావాలి? లేదా ఒక డాక్టర్ నీ కడుపు పండించగలరా? లేక శాస్త్రం నీ కడుపు పండించగలరా? లేక వాళ్ళు ఇచ్చే మందులు ఏమైనా నీ కడుపును పండించగలవా? నా కుమార్తెకు వివాహం చేసి 9 ఏళ్ళు అయిందని చెప్పాను ఉదయమే, కానీ ఇంతవరకు ఆయన కడుపు పండలేదు. కారణం ఎంతో మంది పెద్ద డాక్టర్లు చూశారు, మేమేం చేయలేమండి, అదంతా దేవుని దయ అంటున్నారు. ఏం చేద్దాం మరి? కనుక బైబిల్ ఎంత గొప్పగా ఆలోచించండి. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. దేవాన్ని దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యమే మీ పిల్లలు. ఈ పిల్లలు మీకు ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? 2వ వచనం మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిన్నాడు. ఆయన వారికి ఇస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చాడో నువ్వు నిద్రపోయావు, నీకు తెలియదు. అవునా? మీరు నిద్రపోతున్నారు. మనం మొదటి వివాహం చేసిన గంటనే వారు మొదటి రాత్రికి ఒక గదిలోకి పంపుతాం. అంతవరకే మన డ్యూటీ, మన పని అయిపోయింది. తరువాత కార్యక్రమం వారి జరుగుతున్నారని సహజయ్య దేవునిది. తర్వాత కార్యక్రమం దేవునిది. అందుకని అంటాడు, వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుకు నిష్కళంకమైనది. మనం పిలిపాడు తెలుసుకుంటున్నామా? పానుకు ఎందుకు నిష్కళంకము, కళంకము లేనిది? ఆమె గర్భాన్న రాబోతున్న వారసుడు. 100 కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు జగత్తును పుట్టించక ముందు ఆయన గ్రంథములో వాసుకున్న ఒక చరిత్ర కలిగిన వ్యక్తి ఆ గర్భము నుండి రాబోతున్నాడు అని అర్థం. ఆ రావటానికి ఒక గది కావాలి, ఒక పానుపు కావాలి. ఆ పానుపు నిష్కలంకమైనదై ఉండాలి, ఆ వివాహం ఘనమైనదై ఉండాలి. వివాహాన్ని ఎందుకు ఘనమైనది అన్నాడు? పప్పన్నాడు దొరుకుతాయనా, బూరొడ్డు కొట్టామన్నా, చుట్టాలన్నీ చూస్తామన్నా, చెట్లు జరుపుకుంటామన్నా. వివాహం అంటే ఘనమైనదని ఆయన అనటానికి కారణం కాదు. నీ విషయం కాదు, ఆయన విషయంలో ఎందుకు ఘనమైనది అంటే ఎన్నో కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితము నీవు కావాలనుకునే దేవుడి సంకల్పం నెరవేరబోతుంది. ఈ భూమి మీద నీవు రాబోతున్నావు, ఈ భూమి మీద నీవు పుట్టబోతున్నావు, ఈ భూమి మీద దేవుడు స్వరూపంగా ఆయన చేసిన బొమ్మలోనికి నీవు రాబోతున్నావు. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఒక పౌరుగా, ఒక రూతుగా, ఒక ఎస్టేరుగా, ఒక దావీదుగా, ఒక యేసుక్రీస్తుగా నీవు ఈ లోకానికి రాబోతున్నావు ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. అందుకే అంటున్నాడు ఆయన, పానుపు నిష్కళంకమైనది, కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. నీవు నిద్రిస్తుండగా, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన బహుమానాన్ని ఇవ్వగలుగుతున్నాడు. తనగా మనం అనుకుంటామండి,
నేను పుట్టినరోజు చెప్తాను మీకు 1949 నవంబర్ 27వ తేదీ. ఏమంటే నేను పుట్టినరోజు 1949వ సంవత్సరం నవంబర్ 27వ తేదీ. మా నాన్న ఎందుకు రాశాడికి? మా అమ్మ కడుపు నుండి గర్భము నుండి నేను బయటకు వచ్చిన దినం అన్నమాట. అది డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు అంటారు. అది పుట్టినరోజు అనుకుంటున్నారు మీరు? ఒకవేళ అది పుట్టినరోజు అని మీరు అనుకుంటే, నేను అప్పుడే వచ్చాను అప్పటి నుంచే నేను అని మీరు అనుకుంటే, నా కాలం, నా ఆయుష్కాలం మీకు తెలుసో తెలియదు కానీ నేను పుట్టక ముందు, అనగా నా తల్లి గర్భము నుండి నేను బయటకు రాకముందు నా తల్లి కడుపులో ఉన్నాను. ఎంతకాలం తెలుసా? 9 నెలలు. మీరు కూడా అంతే, మీరు కూడా అంతే. అందులో అనుమానం ఏం లేదు. అంటే మరి నా వయసు ఎంత ఉండాలి? ఇప్పుడు 50 ఏళ్ళు. 50 ఏళ్ళ 9 నెలలు అని మీరు అనాలనుకున్నారు. కానీ ఆ 9 నెలలు మనం లెక్కల్లో తీసుకురాకుండా పోతున్నాం. ఎందుకంటే వాళ్ళు నిద్రిస్తుండగా దేవుడు ఆ బహుమానాన్ని అందులో తీసుకొచ్చాడు ఆ లోపలికి. ఇకపోతే ఇక్కడ విశేషమైనటువంటి సంగతి, రహస్యం మన పుట్టుకలో దాగి ఉంది. నిజంగా మనల్ని కమ్ముతున్నది మన కన్నులు అని మనం అనుకుంటే అది పొరపాటు. మన కన్నది మన కన్నులు కాదు, మన కన్నులు మనల్ని కన్నారు. మీరు అర్థమైనా? అందుకే మీరు మీ పిల్లల్ని బడిలో వేసేటప్పుడు ఏమంటారు? సన్నా అని ఎవరి పేరు చెప్తారు? తల్లి పేరా, తండ్రి పేరా? మీ పిల్లల్ని బడిలో వేసేటప్పుడు మీ పిల్లల పేరు రాసి ఎవరి కుమార్తె, ఎవరి కుమారుడు అడిగితే ఎవరి పేరు చెప్తారు? తండ్రి పేరు చెప్తారా, తల్లి పేరు చెప్తారా? మీరు తండ్రి పేరు. కన్నది తల్లి అయితే తండ్రి పేరు ఎందుకు మీరు చెప్తున్నట్టు? అదనమాట. అంటే ఏదో ఒక రహస్యం ఇక్కడ దాగి ఉంది. ఏదో ఒక రహస్యం ఇక్కడ దాగి ఉంది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో దావీదు కీర్తనలు అనే ఒక చక్కని మహా అద్భుతమైన జ్ఞాన గ్రంథాన్ని రాశాడు. మనం చదువుకున్న ఈ గ్రంథాన్ని ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న చూసారు. కీర్తన గ్రంథాన్ని 139వ కీర్తన. కీర్తన 139లో ఒక మాట ఉంటున్నాడు చూడండి, 15వ వచనం. కీర్తన 139లో 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టినాడు అన్నాడు. కాబట్టి ఎవరైనా రహస్యంగా పుట్టారా? దావీదు రహస్యంగా పుట్టాడా? యెషయాకి దావీదు రాజు తన తండ్రి యెషయాకి ఏదైనా రహస్యంగా పుట్టాడండి? ఒకవేళ నేను రహస్యంగా పుట్టానని దావీదు అన్న మాట యోసేపు వింటే ఏమైపోతాడండి? యెషయా వింటే ఏమైపోతాడండి? యెషయా ఏంటంటే ఇదే తను రహస్యంగా పుట్టినవాడు అంటావేంటి? నేను కదా, నీ తల్లి కదా నేను కనది. ఒకవేళ నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నీ మాటనే, నీకు అర్థం కాక నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంటే, నీవు నేను ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టుక రహస్యం అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎలా? నీ పుట్టుక రహస్యమే, నా పుట్టుక రహస్యమే, నీ పుట్టుక రహస్యమే, నా పుట్టుక రహస్యమే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టుక రహస్యమైనదే. అలాగే తల్లి చెడిపోయిందనే కాదట, నీకు అర్థం కాక మాట్లాడుతున్నాను అంతే అన్నమాట. ఎందుకనగా, ఎలాగనగా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఈరోజు వైద్య శాస్త్రానికి అందరంత ఎత్తులో బైబిల్ ఉన్నది అనడానికి ఒక ప్రత్యేక సాక్షి ఉంది. దేవుడు పిల్లారా, నేను నా తండ్రి నుండి నా తల్లిలోనికి వచ్చాను. మీరు అంటే మీరు ఎవరి కుమార్తెలు అంటారు? మీరు నేను పలానా రూతమ్మ గారి కుమార్తెన్నాను, రూతమ్మ గారి భర్త, నీ తండ్రి పేరు చెప్తాను. కారణం కన్నది ఆయన కనుక. నేను ఎవరు కన్నాడు అనుకుంటున్నావు? అమ్మ కాదు, అమ్మ కన్నది రెండోసారి, నాన్న కన్నది మొదటిసారి. మిమ్మల్ని కన్నది తండ్రి. తండ్రి ఎప్పుడు కన్నాడో తెలుసా? అమ్మతో కలిసిన నాడు. అది ఎప్పుడు ఏమో, నా తండ్రి నా తల్లిని కలిసిన వేళ సమయం ఎన్నిసార్లు అన్నది ఎవరికి తెలుసు? ఏసారి నేను నా తండ్రి నుండి తల్లిలోనికి వెళ్ళాను అన్నది ఈ ప్రపంచంలో ఈ వైద్య శాస్త్రానికి తెలియనంత ఎత్తులో ఉన్నది. నీవు నేను మనందరం కూడా మన తండ్రి
తండ్రి నుండి మన తల్లిలోనికి వచ్చాం మనం. అంతేగాని తల్లిలో ఉండి వచ్చిన వాళ్ళం కాదు. మనం ముందు వచ్చింది మన తండ్రి నుండి విడిపోయాం. మన తండ్రి నుండి తల్లిలోనికి వస్తే తల్లిలోని ఆకారాన్ని సిద్ధపరచబడితే ఆ ఆకారంతో మనం బయటకు వచ్చింది. మన డేట్ ఆఫ్ బర్త్ మనం రాసుకుంటున్నాం కనబడింది కనుక. కానీ మనం మన తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చినటువంటి ఆ వేళ, ఆ సమయం ఈ ప్రపంచంలో ఏ మానవుడికి తెలియదు. అందుకే అంటున్నాడు చూడండి ఈ 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు. నీవు నేను రహస్యంగా పుట్టాం. ఒక విషయం మీకు చెప్తాను. తల్లికి కూడా, నా తల్లికి కూడా నేను కడుపులోకి ఎప్పుడు వచ్చాను అన్న సంగతి, అంటే ఆమె అండంలో లేక ఆమెలోకి పిండముగా మారిన ఆ వేళ ఆమెకి కూడా తెలియదు. తల్లికి ఎప్పుడు తెలుస్తుంది? సహజంగా తల్లికి ఎప్పుడు తెలుస్తుందో ఆలోచించండి. ప్రతి నెల జరగవలసిన ఋతు కార్యక్రమం జరగకపోతే ఏకత్రంగా లేదు. ప్రతి నెల జరగవలసిన ఋతు కార్యక్రమం జరగకపోతే ఆ నెల ఆగిపోయిన వెంటనే భర్తతో చెబుతుంది, ఏమండి నేను ఈ నెల కాలేదు. ఎప్పుడైతే మాట చెప్పిందో అప్పుడు ఏమనుకుంటున్నాడో తెలిసిన తండ్రి, అమ్మయ్య నేను తండ్రిని కాబోతున్నాను అనగా మీరు ఎంతకాలం లోపలికి వచ్చి అప్పటికే నెల అయింది. అప్పటికే నీవు తల్లిలోనికి వచ్చి నెల అయింది. ఈ నెలను తల్లిలోనికి వచ్చి నెల అయిన సంగతి తల్లికి ఎప్పుడు తెలిసింది? ఆమె ప్రతి నెల జరగవలసిన కార్యక్రమం జరగలేదు కనుక. అందుకే నీ జన్మ రహస్యం. మొదటి నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల, ఆరో నెల, ఏడో నెల, ఎనిమిదో నెల, 9వ నెల ఇక కనబడుతుంటావు ఆ పక్కలో. ఏ స్కానింగ్ మెషిన్ కంటే తీసుకెళ్ళాలని ఆకారం కనబడుతూ ఉంటుంది. నువ్వు ఆడమాగా చెప్పే పరిస్థితికి ఈరోజు సైన్స్ వచ్చింది. కానీ నీ తండ్రి నుండి నీ తల్లిలోనికి నీ వచ్చిన ఆంతర్య రహస్యం అన్నాడు దేవుడు. ఎప్పుడు? ఈ ప్రపంచ శాస్త్రం కళ్ళు తెరవక ముందు, ఈ ప్రపంచ శాస్త్రానికి జ్ఞానం లేకముందు, పిండోత్పత్తి శాస్త్రజ్ఞులకు తెలియని రహస్యం ఇది. మానవ ఆకార నిర్మాణ శాస్త్రవేత్తలకు తెలియని రహస్యం ఇది. ఈ శరీరం గురించి మీరు తక్కువగా అంచనా వేయకండి. నీ పుట్టుక గురించి నేను తక్కువ అంచనా వేయకూడదు. చాలా మంది అనుకుంటున్నారు, నేను ఎందుకు పుట్టాను, ఎవరి కోసం పుట్టాను, నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోతే బాగున్నాను అని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పుట్టుక రహస్యం వారికి తెలియకుండకపోవటమే. దేవుడి పిల్లలారా, మనము తండ్రి నుండి తండ్రి కనగా తల్లిలోనికి వచ్చామే తప్ప కళ్ళు కనగా మనం వచ్చిన వాళ్ళము కాదు. అది రెండవసారి తల్లి చేసిన పని. కానీ తండ్రులు కనగా మనమంతా ఉచితమన్న సంగతి ఈ బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని ఈ బైబిల్ గుర్తు చూడండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను అని చూడండి. ఎవరికన్నారంటే ఇస్సాకుని? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అన్నదమ్ములను కనెను, యోదా తామారును పెరుసును జనమును కనెను, పెరుసు ఇస్రోను కనెను, ఇస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను. చూసారా? కనెను 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 ఎవరు కొంటున్నట్టుగా కనబడుతుంది ఈ లిస్టులో? తండ్రులు అంటున్నారు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, చాలా తర్వాత కన్నది. కానీ నువ్వు అబ్రహాము ఇస్సాకు చాలా కథల వరకు వచ్చినది రహస్యం. అది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. దేవుడి పిల్లలారా, లూకా సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 38వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేనాను ఎనోషుకు పుట్టాడట, ఎనోషు షేతుకు పుట్టాడట, షేతు ఆరాముకు పుట్టాడట, ఆరాము దేవుడికి పుట్టినట్టుగా ఉంటాడట. అందరూ కంటున్నారు, తండ్రులు కంటున్నట్టుగా పడుతుంది. కనుక ఆరాముని కనడెవరు? దేవుడు, తండ్రి, మహాశక్తి. కనుక మనమంతా దేవుని పిల్లలమని చెప్పడానికి
తండ్రులు కంటున్నారని చెప్పడానికి ఈ వేదంలో ఎన్ని సంగతులు రాసపడ్డాయో తెలుసా? మరో రహస్యం చెప్తాను మీకు. చెప్తుంది పూత పోస్తుంది. మానవ చెట్టుని తీసుకోండి, పూత పోస్తుంది. ఆ పూత కోట్ల సంఖ్యలో ఉంటుంది. మామిడి పూత పువ్వు అంటాం దాన్ని, కానీ అన్ని పిందులుగా మారు. కారణం కోట్లాను కోట్ల పువ్వులు పోస్తాయి మామిడి చెట్టుకి, ఆ పువ్వు అంతా రాలిపోతుంది. పనికి తుడిచి పారబెట్టాలి, వేస్ట్ అంటాం. వేల సంఖ్యలో పిందులుగా మిగులుతాయి మామిడి చెట్టు. పిందులన్నీ పళ్ళైపోతాయని మీరు అనుకుంటున్నారా? కావు కాదు. ఈ పిందులు కూడా పళ్ళుగా మారు, అవి కూడా రాలిపోతాయి. వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ పిందులు వందల సంఖ్యలో మాత్రమే పళ్ళుగా మారాయి. అంటే ఇక్కడ విషయాన్ని మీరు గమనించండి. కోట్ల సంఖ్యలో పువ్వు పుట్టింది, వేల సంఖ్యలో పిందులు మిగిలాయి, వందల సంఖ్యలో పళ్ళు మారాయి. ఇక మీ విషయానికి వస్తాను, మన విషయానికి వద్దాం. నా తండ్రి నా తల్లితో కలిసిన వేళ, జాగ్రత్తగా వినాలి, నా తండ్రి నా తల్లితో కలిసిన వేళ కొన్ని లక్షల కోట్ల నాలాంటి కణాలు తల్లిలోనికి వెళ్తాయి. కొన్ని లక్షల కోట్లు తెలుసు, డాక్టర్లు అడగని చెప్తారు. ఒకసారి నా తండ్రి నా తల్లిని కలిసే వేళ కొన్ని కోట్ల సంఖ్యలో కణాలు, నాలాంటి జీవ కణాలు అన్నారు, క్రోమోజోమ్స్ అన్నారు ఇంగ్లీష్లో, జీన్స్ అంటారు వీటిని. కొన్ని కోట్ల కణాలు నా తల్లిలోనికి వెళ్తాయి. కానీ నా తల్లిలో ఒకటే స్థానం. కానీ అండం అంటారు దాన్ని, అండం అంటారు. ఈ అందమే తండ్రిలో నుంచి వచ్చిన కోటాను కోట్ల కణాలలో ఒకే కణానికి ఛాన్స్తారు, ఒకే కణంతో కలవడానికి ఇష్టపడతారు. అలా కలిసిందే నీవు నేను. మిగిలినవన్నీ ఏమైపోయాయో ఆలోచించండి, రాలిపోయింది. నీ పుట్టుక వెనుకున్న గాలికి నువ్వు అనుకుంటున్నావు, నేను పుట్టేదాను, అమ్మ పెడుతున్నావు, అమ్మ విరిచేసిందే నువ్వు అనుకుంటున్నావు. కాదయ్యా, నువ్వు పొరపాటున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ ప్రపంచంలో ఒక ఆకారం నిలవాలన్నా, ఈ రాజోళ్ళలో లేక ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆకారం నిలవాలన్నా దానికి ఆయన 100 కోట్ల సంవత్సరాల క్రితమే అతని గ్రంథంలో లిఖితమైన వాడవుగా, వ్రాయబడిన వాడవుగా ఉంటేనే తప్ప నీ తల్లి గర్భాన్న నువ్వు నిలవలేవు అని కన్నాడు. తన ప్రియుడిని నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడు గర్భఫలం. ఎందుకంటే నా తల్లి నా తండ్రి వాళ్ళ దాంపత్య జీవితంలో లేక నా కుమార్తె నా అల్లుడు 9 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని మీరు చూడండి, ప్రత్యక్ష సాక్ష్యం. 1990లో వివాహం చేశాను, 1999 వచ్చింది. ఇప్పుడే వాళ్ళిద్దరి జీవితాలలో, వాళ్ళిద్దరి 9 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు వాళ్ళు దాంపత్యం చేస్తుంటారో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల కణాలు నా బిడ్డలు నెల రాలిపోతున్నాయి. ఇంకా ఆయన బహుమానం ఇవ్వదు. ఆయన గ్రంథంలోనికి అయితేనే తప్ప, ఆయన కాలాన్ని రాస్తేనే తప్ప, ఆయన కాలాన్ని, ఆయన స్థలాన్ని, ఆయన జీవితాన్ని రాస్తేనే తప్ప, ఆయన గ్రంథంలో ఇవ్వబడితేనే తప్ప నీవు నీ తల్లి గర్భములో ఫలదీకరణ చెందలేవు. కనుక కోటాను కోట్ల కణాలు తల్లిలో నుంచి తల్లిలోనికి వెళుతున్నా అందరూ బిడ్డలుగా మారలేకపోతున్నారు. చెట్టుకు పుట్టిన పూత అంతా నెల వారిపోతున్నట్టుగా వారి దాంపత్య జీవితంలో తల్లి తండ్రి కలిసి ప్రతిసారి ఎన్నో కోటాను కోట్ల కణాలు నెల వారిపోతున్నప్పుడు నువ్వు మాత్రమే ఎందుకు బతికావు? నేను మాత్రమే ఎందుకు బయటకు రాగలిగాను? నేను మాత్రమే ఎందుకు ఈ ఆకారాన్ని ధరించుకోగలిగాను? నేను మాత్రమే ఎందుకు ఈ కట్టెలు తెచ్చుకోగలిగాను? అది దేవుని సంకల్పం, అది దేవుని ఆలోచన. దేవుడు ఆలోచించకపోతే, దేవుడు నిర్ణయించకపోతే, దేవుడు రాయకపోతే అసలు నీకు బ్రతికేది? నీవు ఒక ధర్మారావువా? నువ్వు ఒక చెన్నయ్యవా? నువ్వు ఒక రాజేంద్రవా? నువ్వు ఒక రూతువా? నువ్వు ఒక మేరీవా? నువ్వు ఒక ఎస్టేరువా? నీ పేర్లు పెట్టుకుంటున్న నీవు కనబడుతున్న ఈ ఆకారాలన్నీ ఉండవు. కారణం ఆయన రాసుకోకపోతే, ఆయన లిఖించకపోతే, ఆయన రాయకపోతే అసలు నీవు లేవు. రాలిపోయి జాబితాలో ఉండేవాడవేమో. ఒకసారి బయట చూద్దాం.
ఎంత చక్కని మాట దేవుడు రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎందుకు ఈ బొమ్మ చేశాడు? ఎందుకు? నీ కోసం మాత్రం కాదండి. నీది కాదు, నీ కోసం కాదు, అది ఆయన కోసం. తెలియకండి, నీవు నాకు ఒక శరీరము అమర్చింది. అప్పుడు నేను గ్రంథపు పుస్తకం నన్ను గూర్చి 100 కోట్ల సంవత్సరాల క్రితం గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము. ఇప్పుడు స్టోరీ రాసుకుంటున్నాం, పుట్టిన తర్వాత మనం పెద్ద స్టోరీ అది. అంతే కదండి, మన జీవిత చరిత్ర రాసుకుంటాం అప్పుడు గొప్పగా. రాసుకున్న తరువాత, పుట్టిన తరువాత నువ్వు రాసుకున్నది చరిత్ర కాదు తల్లి, కాదు నాయ. నీవు పుట్టక ముందే నీకంటూ ఒక చరిత్ర రాయబడింది. నీవు ఈ భూమి మీద రాకముందే, జగత్తు పుట్టక ముందే, పంచభూతముల నిర్మాణం చేయకముందే నీ కొరకు చరిత్ర రాసుకున్నాడు దేవుడు. నీ మీద ఒక చరిత్ర రాశాడు దేవుడు. నీవు పుట్టిన తరువాత ఏమి చేయాలో, ఏ కాలంలో, ఎక్కడ, ఏనాడు, ఎప్పుడు, ఎవరి గర్భాన నీవు రావాలో ఆయన చరిత్ర రాశాడు నీ కోసం. చదవండి, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. అప్పుడు నేను 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో తూర్పు గోదావరికి వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు అనుకుంటున్నాను? నీ భార్యను సంతృప్తిపరచాలనా, లేక నీ భర్తను సంతృప్తిపరచాలనా, నీ బిడ్డలను సంతృప్తిపరచాలనా, నీ ఆస్తులను కాపాడుకోవాలనా, నీ అంతస్తులను పెట్టుకోవాలనా? పిచ్చి పట్టింది నీకు. నీ వెనుక చరిత్ర ఒకసారి ఆలోచించు. నీవనుకుంటున్నావు ఏదో పుట్టేసాను భూమి మీద, ఏదో నాకు ఏదో కాలం కలిసి వచ్చింది, నాకు లక్కో ఛాన్స్, నా స్టార్ బాగుంది అనుకుంటున్నావు. తప్పుడు మాట్లాడి నీ మతానికి ఒక స్టారు, నీకు ఒక లక్కో, నీకు ఒక ఛాన్స్, అది నీవనుకున్న తప్పుడు మాటలు. దేవుడు అనుకోవాలి. నీకు ఏం జరగాలన్నా దేవుడు అనుకోవాలి. దేవుని పిల్లలారా, దేవుని అనుకోకపోతే, నీ తల్లిలోనికి తండ్రి నుండి రాకపోతే, ఆ తల్లి నుండి భూమి మీద నీ శరీరంతో రాకపోతే నువ్వు ఏమనుకోగలవు చెప్పు? నీవు పిండముగా ఉన్నప్పుడే రక్తపు గడ్డగానే రాలిపోతే, తల్లి తండ్రి కలుసుకున్న రోజున కోటాను కోట్ల కణాలు ఇలాంటి ఎన్నో నెల రాలిపోయినప్పుడు నువ్వు మాత్రమే నిలబడగావే. అది ఆయన అనుకున్నాడు కనుక. అది ఆయన అనుకోకపోతే నీకు లక్ ఏంటి, నీకు స్టార్ ఏంటి, నీకు ఛాన్స్ ఏంటి? ఒక్కసారి ఆలోచించు. కారణం మనిషికి భూత కాలంలో ఉన్న జ్ఞానము కానీ, భవిష్యత్తు కాలంలో ఉన్న జ్ఞానము కానీ మనిషికి అనకలేదు. తన చుట్టూ ఉన్న ఒక కప్ప రూపులో ఉండి ఇదే ఆకాశం అనుకుంటుందేమో, ఇదే మహాసముద్రం అనుకుంటుందేమో. ఒకసారి నువ్వు బయటకు వచ్చి చూస్తే, ఒకసారి నీవు దేవుడి యొక్క మహాగ్రంథంలోకి ప్రవేశించగలిగితే, ఒకసారి నీ మనోనేత్రాలతో దేవుడి జ్ఞానాన్ని చదవగలిగితే, అసలు నువ్వు ఎవరు, ఎక్కడికి వాడవు, ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు, ఎందుకు ఈ కట్టెలు ధరించుకున్నావు అన్న సంగతిని ఆలోచిస్తే దీని వెనుక ఎంత గాఢం ఉన్నది. అందుకే ఒక మాట్లాడటానికి కోరుతున్నాడు. కవుల కళాల్లో రాని కదా, జ్ఞానుల జ్ఞానానికి అందని కదా, అభ్యుదయాల అంగడిలో దొరకని కదా, పండితుల పాండిత్యంలో లేని కదా, మనదైన నేటి భయంకర గాదే కట్టెలు ఇచ్చిన కన్నీటి కాదా అన్నదాన్ని. ఈరోజు ప్రపంచంలో ఎవరికి తెలియదు దీని సంగతి. ఎవరో ఆలోచించలేకపోతున్నారు. ఏ శాస్త్రానికి అందరంత యుక్తిలో ఉన్నది. ఒక మాట అనుకుంటారా, ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ఈ పిండానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అన్నారు. మంచి మాట వ్యాస ఎవరంటే పూర్తి సాయం తీసుకుంటాను, అందరూ వెళ్ళిపోతున్నాను. అలాగే లేట్ అయింది. తండ్రిలో నుంచి నీవు తల్లిలోనికి వెళతావే, అప్పుడు నీ ఆకారం అంటే తెలుసా, 7 feet లేకున్నప్పుడు, ఈ 7 అడుగులు నీ భార్య విగ్రహం 70 kgs ఉన్నప్పుడు, అప్పుడు నీ రూపం ఏంటో తెలుసు, సూక్ష్మ రూపం అంటారు. అనగా కంటికి కనబడనంత
పరమాణు ఆకారంలో ఉంటుంది. చిన్ని, చాలా చిన్ని ఆకారాన్ని, ఆకారం ఘన పదార్థం కాదు, అంటే ద్రవం నీరు లాంటిది, చిన్ని నీరు లాంటి పదార్థం, అదే నీరు. అందులో ఆకారం ఉన్నది. ఒక చిన్ని కంటికి కనబడని ఒక చిన్ని ఆకారం, సూక్ష్మాకారంలో నీ తండ్రిలో నుంచి కోటాను కోట్ల ఆకారాలతో నువ్వు కూడా కలిసి వచ్చేసావు తల్లిలోకి. తల్లిలో ఒకే ఒకటి ఉండదు, దాని పేరు అండం అన్నారు. దానిని కలిసింది వచ్చి ఎన్ని కోట్ల కాలాలలో ఈ కంటికి కనబడిన ఈ ఒక్కటి, కంటికి కనబడిన ఆ ఒక్కటితో కలిసింది. ఆ కలిసినదే పిండముగా మారుతుంది. అదే అండము ఫలదీకరణం చెందుతుంది అంటుంది వైద్యం. అండము ఫలదీకరణం చెందుతుంది అంటే ఒకే కణం కంటికి కనబడనంత ఈ చిన్ని ఆకారం వందలుగా, వేలుగా, లక్షలుగా మారిపోతాయి కణాలుగా. అలా మారిపోయినది బిస్కెట్ రంగులో చిన్ని ముద్ద ప్రారంభం అవుతుంది. ఆ ముద్ద పెరిగి 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 అంత ముద్దగా మారుతుంది తల్లి కడుపులో. ఆ చిన్న ముద్దలో 2 నల్లటి చుక్కలు పడుతుంటాయి. కళ్ళు దగ్గర 2 చుక్కలు, చెవుల దగ్గర 2 చుక్కలు, చేతుల దగ్గర 2 చుక్కలు, ఆ అన్నానికి 4 చుక్కలు పడుతుంటాయి. అంటే నీకు అవయవ నిర్మాణం ప్రారంభమవుతుందన్నమాట. నీకు అవయవ నిర్మాణం ప్రారంభమవుతుంది. 139 కీర్తన, 139 కీర్తన 16వ చూడండి ప్రియులారా. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పుడు చూశాడట? ఎప్పుడు చూశాడట దేవుడు మిమ్మల్ని? కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నీవు కావాలని ఏది కోరుకున్నా కలవకంటున్నా నీ కన్న తండ్రి ఎక్కడ కూర్చొని తెలుసా? నీ తల్లి గర్భము దగ్గరకు వచ్చాడు. ఎందుకు? నిన్ను కాపాడడానికి. నీవు పొరపాటు వలన నీవు రాలిపోతావేమో అని, నీ తల్లి వలన కానీ నీ తండ్రి వలన కానీ ఎలాంటి పొరపాటు జరిగినా పెండలు దెబ్బతి రక్తపు గడ్డగా జారిపోతావని, నిన్ను కాపాడుకోవాలని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం మన గ్రంథంలో రాసుకున్న లిఖిత పూర్వకమైన నీ చరిత్ర ఈ ప్రపంచం మీద నిలదొక్కుకోవాలని, ఆ చరిత్రలోని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టాలని నీ పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశాయి. ఎంత గొప్ప ప్రేమ ఆయన! ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు ఆయన నిన్ను నన్ను. ఊహ తెలియక ముందు, ఆకారం రాక ముందు, ఈ కట్టి ఈ దేవుడిని కొట్టక ముందు, ఒక చిన్న అక్రమంలో ఉన్న నిన్ను ఆయన కాపాడుకునే యత్నాలలో ఎంత చక్కటి మానవ దేవుడి గ్రంథంలో ఆయన రాయించుకున్నాడు. చూడండి, నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన జన్మలలో ఆయుష్కాలం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు నియమించేశాడు ఇంకొక జీవితకాలాన్ని. నియమింపబడిన జన్మలలో ఒకటైనా నువ్వు కాకముందే, అంటే ఇంకా నువ్వు పుట్టలేదన్నమాట తల్లిలో నుండి. నీకు కాలాన్ని నియమించాడు 2 సంవత్సరాలు బ్రతకాలని. కానీ ఆ కాలం నీకు ఇంకా నియమించిన కాలం. ఆ కాలం నీకు రాలేదంటే నువ్వు పుట్టలేదు, నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రారంభం కాలేదు, నీ పుట్టినరోజు ప్రారంభం కాలేదని అర్థం. నియమింపబడిన జన్మలలో ఒకటైనా నువ్వు కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము రాయను. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము రాయను. ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని వారాల, ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని గడియలు నీకు ఆయుష్యం ప్రదానం చేస్తున్నాను. ఆలోచించండి. నీ ఆయుష్కాలాన్ని ఇచ్చింది నీ దేవుడు, నీవు కాదు. నీ ఆయుష్కాలాన్ని పెంచుకోలేదు, నీ అవసరమైన కాలాన్ని. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి 33.5 సంవత్సరాలు చాలు. అది ఆయన నియమించిన ఆయుష్కాలం. ఒక పౌరులు, ఒక పేరు తండ్రి చిత్తాన్ని సమర్థవంతంగా నెరవేర్చడానికి వృద్ధాప్యం వరకు బ్రతకాలి. కనుక వారికి ఇచ్చిన ఆయుష్కాలం. దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలాలలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కాలం సరిపోతుందని ఆయన ఎప్పుడో నీవు పుట్టక ముందు, జగత్తు పుట్టక ముందు, భూమి మీద ఈ జగత్తులో ఒక తల్లి గర్భం నుండి, ఒక తండ్రి నుండి నువ్వు రాకముందు, లోకాలు పుట్టక ముందు, 100 కోట్ల సంవత్సరాల
గ్రంథంలో రాసుకున్న చరిత్ర ఇది. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందుకే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎంత చరిత్ర ఉన్నది ఈ శరీరానికి, ఈ బ్రతుకుకి ఎంత చరిత్ర ఉన్నది. నీవు రావాలన్నా, బతికి బట్ట కట్టాలన్నా, భూమి మీద ఆయన కొరకు బ్రతకాలన్నా, లేక ఆయన కొరకు బ్రతకకుండా నువ్వు పోవాలన్నా, అనాది ఆయన సంకల్పం. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నీవు? ఆయన కొరకు బ్రతుకుతున్నావా? ఇంత చరిత్ర కలిగిన నీవు ఆయన పక్కకు పెట్టి నీ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నావా నీవు? ఈ శరీరంలో ఉన్న తప్పుడు కోరికలు నెరవేర్చుకోవటానికి దేవుడిని పైన కళ్ళగా మార్చాలని నువ్వు బ్రతుకుతున్నావా భూమి మీద? నీ చేతులు, నీ కాళ్ళు, నీ అవయవాలలో ప్రతి భాగాన్ని ఆయన కాపాడుతూ తల్లి గర్భం నుండి నేను రాలిపోకుండా కాపాడలేదే. కోట్ల మంది రాలిపోతున్న ఈ ప్రపంచంలో తల్లి గర్భం నుండి కోట్ల జీవులు రాలిపోతున్న తరుణంలో నిన్ను మాత్రమే శరీరంలో భూమి మీద నిలబెట్టగలిగాడు అంటే నీకు వాయువు చాలా పని ఉండేవాళ్ళు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ చూడండి. శ్రీగారా దేవుడు బట్టి అవసరమై ఉన్నది అంటున్నాడు పౌరులు ఫిలిప్పీయులకు రాస్తున్నాను. నేను నా శరీరంలో ఎదుర్కొన్నాను తెలుసా? దేవుడి పిల్లల క్రైస్తవ సోదర సోదరీమణులా పౌలు అంటున్నాడు, నేను నా శరీరంలో ఎందుకు నిలుస్తున్నానో తెలుసా? నేను నా శరీరంలో ఎందుకున్నానో తెలుసా? వివాహం ఆడాలని, బిడ్డల కనాలని, వాళ్ళ సొంతంతో బ్రతకాలని, వాళ్ళ కోసం ఆ బ్రతుకుని అంకితం చేయాలని నేను నా శరీరంలో లేను. నేను నా శరీరంలో ఎందుకున్నానో తెలుసా? నేను శరీరం అయినను నేను శరీరం నిలిచి ఉండుట దేవుడు బట్టి అవసరమైన ఉన్నది. ఈ రోజు పీడి సుందరరావు అనేవాడు ఈ శరీరంలో ఎందుకు కూడా వచ్చిందో తెలుసా? ఈ 1999 మే నెల, జూన్ నెల 6వ తేదీ వరకు నేను ఈ శరీరంలో ఎందుకున్నానో తెలుసా? నీకోసం. నా ఇంటిని, నా ఊరిని, నా ప్రాంతాన్ని, నా వారిని విడిచిపెట్టి నీ మధ్యకి వచ్చి విశ్రాంతి లేకుండా నా ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి, జీతం లేదు, నోపేట ఉద్యోగస్తులు చాలా మంది తెలుసు. నేను లాకప్ పేట చూస్తుంటాను పెట్టి నాకు జీతం ఇవ్వకూడదు. ఎందుకంటే నువ్వు పని చేయలేదు కదే నీకు జీతం ఇవ్వమంటారు. నా జీతాన్ని కూడా విడిచిపెట్టి నేను ఎందుకు వచ్చానుకుంటున్నారు? నన్ను బ్రతికించే నా తల్లి కూడా, నా తల్లి గర్భాన్ని నిలబెట్టిన నా తల్లి కూడా, నా మీద కలవని 100 కోట్ల సంవత్సరాల క్రితమే నాకంటూ ఒక చరిత్ర సాకుతో అనుకున్నాడే ఆయన పేరు నిలబెట్టడం కోసం, నా కన్న తల్లి కలవ పనిచేయడం కోసం, నా కొడుకు చూస్తున్న నా తల్లి అందరూ నెరవేర్చడం కోసం, నన్ను కన్న భూమి మీద నా తల్లి నాకు రాకుండా పోయాడు. నన్ను కన్న ఈ భూమి మీద ఒక మధ్య తల్లి నాకు కాకుండా పోయింది. కానీ నాకు శాశ్వత కాలం తల్లిగా ఉండవలసిన పరలోకమందున్న దేవుడు నాకు తల్లిని, తండ్రిని, చెల్లెలని, అక్కలను ఇచ్చాడే. నా కన్న తండ్రి దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ రోజు ఈ తేదీన ఈ మధ్య నేను ఉండడానికి గల కారణం మీ నిమిత్తం అవసరమై ఉన్నది కనుక ఆయన చరిత్రలో ఈ ప్రాంతానికి వచ్చి నీవు దేవుడి నామాన్ని ప్రకటించాలని ఆయన రాసుకున్నాడు కనుక ఈ జనాన్ని ఇచ్చుకుని వచ్చి ఈ శరీరంలో ఉన్న నేను, ఈ రాజ్యంలో ఉన్న నీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆయన గ్రంథంలో రాసుకున్నాడు కనుక ఆయన నేను శరీరం ముందు నిలిచి మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నదని 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అన్నమాట నా మధ్య పెట్టే బతుకుతా క్రీస్తు సావైతే ఎందుకు ఈ ప్రాంతాలన్నీ తిరగాలి, ఎందుకు ఈ ప్రజలందరికీ మధ్యకి వెళ్ళాలి, ఎందుకు వాళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళే నేను సంఘాలు వివరిస్తున్నాను లేక నేను ప్రకటిస్తున్న ఈ జ్ఞానం వాళ్ళని సరిపోతాను, నన్ను అబద్ధితులుగానో నేరస్తులుగానో చిత్రీకరించి నిందలు, అపవాదులు, ఎన్నో వేదాలు, కష్టాలు, కన్నీళ్ళు, నోటీసులు నాకు పంపించి నీ మధ్య రాకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండాలని ఒక పక్కన ఉన్నటువంటి నా సోదర సోదరీమణులే వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో నేను ఎందుకు మీ దగ్గరికి రావాలని నా కళ తండ్రి కళ పండించడం కోసం 100 సంవత్సరాల క్రితం నా తల్లి నా మీద పెట్టుకున్న ఆశలు నేను నెరవేర్చడం కోసం ఈ భూమి మీదకి నేను వచ్చాను. ఇంకా ఈ శరీరంలో, ఈ కట్టెలు, ఈ దేశంలో నేను ఉండగలుగుతున్నాను. నా మనసు పెట్టే బ్రతుకు క్రీస్తు సావైతే నాకు లాభం. దేవుడు యేసుక్రీస్తు మాత్రం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిసారిగా ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, నేను గ్రంథ పుస్తకంలో నన్ను గుర్తు రాయబడిన ప్రకారము దేవా
నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీవు నాకు ఒక శరీరం నచ్చావు. ఆ శరీరంతో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చేతులిచ్చిన ఉంచావు నాకు. ఎందుకు? నా భార్యలో తాళి కట్టాలా? నా భార్యతో ఈ చేతులతో సంతానంగా అనుభవించాలా? నాకు భార్య లేదు, నాకు జీవితం లేదు. నీవు నాకు చేతులు ఇచ్చినది నీకు వేయించుకోవాలని నీ గతంలో రాసుకున్నావు కదా. నాకు కాళ్ళు ఇచ్చినది దానికి చీరలు మిగిల్చాలని గ్రంథంలో రాసుకున్నావు కదా. నాకు పక్కన ఇచ్చినది బల్లెకు కూడా వేయించుకోవాలని కదా అని గ్రంథ పుస్తకంలో నన్ను గుర్తు రాసుకుంటున్నాను. నాకు పరీక్షలు ఒక సింహాసనాన్ని మీద కూర్చొని జీవ కిరీటాన్ని ధరించుకొని మకుటములు మా మకుటములను ఆడుగా ఈ రాజ్యాలను పరిపాలించాలని కాదా? యాకోబు వంతులతో ఏడుగారు ఏడుతావని చెప్పిన దేవా ఎవరికంటే మన కిరీటాన్ని ధరించుకోవడం అని అడగలేదు. నాకు సింహాసనాన్ని ఇస్తామని చెప్పాలి, నాకు మహా సమాజాన్ని వ్యతిరేకంగా చేస్తానన్నాడు తండ్రి. ఏది నాకు సింహాసనం వార్చుకోవడానికి చోటు లేకుండా చేశాడు ఈ భూమి మీద. ఆయన ప్రారంభించే ఈ రాజ్యం మనుషుల హృదయాల వారి నేను ధరించుకునే కిరీటం వాళ్ళ రక్షణ కోసం మొన్న కిరీటం నేను సాధించే ఈ జీవితం నా అర్పణ వాళ్ళ బ్రతుకుల రక్షణ వాళ్ళ పాప క్షమాపణ కోసం ఈ రక్తతర్పణ చేయాలని నాకు రాసుకున్నాను. అదే నా రాజ్యం, అదే నా రాజ్యాన్ని రాజు, అదే నానే ధరించుకున్న కిరీటం, అదే నా చెప్పులే బరువు చంపలే బరువు పిలుపులు కొరవాడే బరువు సులువమాట. ఇన్ని అపవాదులు, ఇన్ని అపఖ్యాతులు, ఇన్ని ఎందరూ ఆ స్వామికి మీరు ఆలోచించండి. అది ఆయన రాసుకున్నాను. దేవా గ్రంథ పుస్తకంలో నన్ను గుర్తు రాయబడిన ప్రకారము నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అది ఈనాటిది కాదు, ఈ రోజుది కాదు. 100 సంవత్సరాల క్రితం నీవు ధరించుకున్న ఈ శరీరం కోసం దేవుడు రాసుకున్న తన గ్రంథ పుస్తకంలో యథార్థమైన చివరి భాగాన్ని రేపు మాట్లాడుతున్నాం. చాలా తీవ్రమైంది, క్షమించండి, ప్రార్థన చేసుకున్నాం. ఒకళ్ళు చూసుకోండి. దైవైన దేవుడు తండ్రి, దైవైన దేవుడా, ప్రేమమైన తండ్రి, ఈ ఆది సంకల్పాన్ని మీ పిల్లలకు చెబుతున్నాను. ఈ గతిలో ఉన్న నేను ఎవరి వారము, ఎక్కడి వారము, ఎక్కడి వారము, ఎందుకు వచ్చి ఉన్నాము ఉన్న విషయాలను మేము చర్చించుకుంటున్నాం. రేపు మాకు చివరి దినం. మీ మహాజ్ఞానాన్ని రేపు కూడా మాకు ప్రసాదించండి. యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.